కళాప్రపూర్ణ డాక్టర్ నిత్యంలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 42వ భాగం 12/5/24. ఇప్పుడు ఆంధ్రుడు ప్రదర్శించిన హిందీ నాటకాల గురించి చెప్తున్నారు. మనం భారతీయ జాతీయోద్యమాన్ని గురించి వ్రాయాలంటే మొట్టమొదట మహాత్మా గాంధీ పేరు ఉదహరించి నిర్మాణ కార్యక్రమంలో హిందీ ప్రచారం ఒక భాగంగా ఆయన ప్రకటించారు. ఆ ప్రాతిపదిక మీద దక్షిణ హిందీ ప్రచార సభ మద్రాసులో ఏర్పడి ఏ ఉద్యమమైన ప్రజల్లోకి చొచ్చుకుపోవటానికి వాళ్ళ హృదయాలను ఆకర్షించటానికి నాటకరంగం ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని పురస్కరించుకొని ఆంధ్రదేశంలో హిందీ ప్రచారం విరివిగా జరగటానికి హిందీ నాటక ప్రదర్శనలు చాలా వరకు జాతీయ ఉద్యమం హిందీ. ఆ రోజుల్లో జాతీయ ఉద్యమంలో జైలుకు వెళ్ళటం ఎంత గౌరవమో హిందీ నేర్వటం కూడా అంత గౌరవం. హిందీ ప్రచారకుల భాషా ప్రచారంతో పాటు ప్రజల్లో హిందీ అంటే ఆసక్తి అభిరుచి కలగచేయటానికి హిందీ నాటక ప్రదర్శనలు కూడా ముఖ్యమైన సాధనాలుగా ఉపయోగపడతాయి. హిందీ వ్యాప్తికి హిందీ నాటకం, గాంధీజీ ప్రబోధం, జాతీయ భాషాభిమానం ఈ రెండు హిందీ ప్రచారకులకు ఉత్తేజం కలిగించారు. తత్ఫలితంగా ఆంధ్రదేశంలో అనేక హిందీ నాట్య సంఘాలు ఏర్పడ్డాయి. ఈనాడు వేరు రంగాల్లో ప్రసిద్ధికెక్కిన గొప్ప గొప్ప వ్యక్తులెందరో ఈ నాట్య సంఘాలలో చేరి హిందీ నాటక ప్రదర్శనల ద్వారా హిందీ ప్రచార ఉద్యమానికి ఎనలేని సేవ చేశారు. అది మనకు గర్వకారణం. ఇటువంటి వారిలో శ్రీ దాడి గోవిందరాజులు, శ్రీ సీర్ల బ్రహ్మయ్య, శ్రీ పసల సూర్యచంద్రరావు, నండూరి కృష్ణ రామకృష్ణారావు, గాడేపల్లి సూర్యనారాయణ ఈయన గురించి చెప్పాలి. ఈయన మా పెద్దక్కయ్య గాడేపల్లి లోపాముద్ర గారికి స్వయాన మామగా. ఈయన అన్నగారు పెద సూర్యనారాయణ గారు రేడియో ఆర్టిస్టు, బావగారి కబుర్లలో ప్రసిద్ధుడు. ఈ గాడేపల్లి సూర్యనారాయణ గారి కుమారుడే గాడేపల్లి కృపానిధి గారు మా బావగారు. ఆయన మెడ్రాస్ కార్పొరేషన్లో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిపోయారు. దాదాపు చనిపోయి కూడా 15 ఏళ్ళు దాటిపోయారు. మా అక్కయ్య 2008లో చనిపోయారు. కనుక ఈ గాడేపల్లి సూర్యనారాయణ గారు లా పుస్తకాలన్నీ కూడా ప్రింట్ చేయించటం, లాయర్లకు అందజేయటం అనే కార్యక్రమాన్ని తర్వాత తీసుకున్నారు. హిందీ నాటకాలు ఆయన వాళ్ళ అబ్బాయి కృపానిధి గారు మా బావగారు కలిసి చంద్ర హాస మొదలైన నాటకాలు ఆడినట్టు ఆయనతో నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయాన్ని నాకు అనిపిస్తుంది. అలాగే ఎస్ఎల్ పెరుమాళ్ళు, అలాగే అట్టూరు రామారావు, తోట వెంకటేశ్వరరావు మొదలైన వాళ్ళు 3 సంవత్సరాలు మొదటి బహు దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసులో 1938, 39, 40లలో 4 ప్రాంతాల మధ్య హిందీ నాటక ప్రదర్శన పోటీలు జరిపి అందులో వరుసగా 3 ఏళ్లు ప్రథమ బహుమతి పొందింది. ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార నాట్య మండలికే ఆశీళ్లు దక్కి ఈ మండలి చంద్రగుప్త ఇందాక చెప్పానే అది భాగ్యచక్ర, షాజహాన్ నాటకాలు ప్రదర్శించి వీటిలో దాడి గోవిందరాజులు, ఉన్నవరాజగోపాలకృష్ణయ్య, చిట్టూరు లక్ష్మీనారాయణ శర్మ, బాలచంద్ర ఆప్టే, నండూరు రామకృష్ణారావు మొదలైన ప్రముఖులు అద్భుతంగా నటించి ప్రశంసా పాత్రుడయ్యారు. చాణక్య పాత్రధారి ఉన్నవజీకి కాకా కలేల్కర్, ప్రేమ్చంద్ర ప్రశంసా పత్రాలు లభించి ఇందాక చెప్పిన ఆయన గాడేపల్లి సూర్యనారాయణ గారికి పండిట్ రావు అనే పేరుంది.
హిందీలో బాగా పండిట్ అనుకుంటా పాపం. ఆయనే సిఎస్ఆర్ ఆంజనేయులుగా కృష్ణుడుగా వేసినటువంటి వెంకటేశ్వర మహాత్మ్యంలో భృగు మహర్షి పాత్ర పోషించారు అని ఈ పండిట్రావు గారిని గాడేపల్లి సూర్యనారాయణ గారు, చిన్న సూర్యనారాయణ అంటారు ఒక రకంగా. ఆయనకి ఇంకో పేరు పండిట్రావు, మా అందరికీ పండిట్రావు గారు అనే పేరు అన్నమాట ప్రసిద్ధి. ఏలూరులో ఉండేవాడు. 1-2 సార్లు వారి ఇంటికి వెళ్ళాం. మెడ్రాసులో చాలాసార్లు వెళ్ళాం. అది కనుక అలాంటి వాడు మాకు దాదాపుగా మా అక్కకు మామగారు అంటే మాకు కూడా మామగారు. రాష్ట్ర వ్యాపిత హిందీ నాటక, ఆ తర్వాత నూతన ఉత్సాహంతో అనేక జిల్లా, పట్టణ, తాలూకా హిందీ ప్రేమీ మండలుల తరపు నాట్య సంఘాలు ఏర్పడి వేమూరి ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో ఏక్ హీ కబ్రీమే ప్రాయశ్చిత్ ఏక్ భూంట్ నాటికలు చక్కగా ప్రదర్శన. ఏలూరు హిందీ నాటక, ఏలూరులో సీర్ల బ్రహ్మయ్య గారి నాయకత్వం ఒక నాట్య మండలి ఏర్పడి చంద్రగుప్త, షాజహాన్ నాటకాలు ప్రజారంజకంగా ప్రదర్శించి శ్రీ మున్షీ సయ్యద్ అబ్దుల్ గని, తూము వెంకటేశ్వరరావు, పచ్చిగోళ్ల ఆది రామారావు, ప్రకాశరావు ఈ నాటకాల్లో ప్రముఖ పాత్రలు నిర్వహించి శీర్ల బ్రహ్మయ్య గారి షాజహాన్ పాత్రాభినయం అద్వితీయం. భీమవరం ప్రేమీ మండలి పూజారిని శరత్ రచన నాటకంగా రచించి సుమారు 10 కేంద్రాల్లో ప్రదర్శన. కృష్ణా జిల్లా హిందీ నాట్య మండలి మేవాడ పతన్, రాజ్ ముకుట్, మహాత్మా ఈసా యేసు నాటకాలు ప్రదర్శించి ప్రజల మన్ననలు. గుత్తా నరసింహం, గుత్తా సుబ్బారావు, టి హనుమంతరావు, కొట్లూరు నాగభూషణం, ఎస్ఎల్ పెరుమాళ్ళు అంటే ఎస్ లక్ష్మీ పెరుమాళ్ళు మామూలుగా సినిమాలో పేరు, జలమంచిలి లక్ష్మయ్య, అడుసుమిల్లి కృష్ణయ్య, మూర్తి, వల్లభ్, అర్జునరావు, కొల్లిపల రామచంద్రరావు గారు విశేషంగా కృషి చేసి నాటకాలు రక్తి కట్టించి ఆంధ్ర రాష్ట్ర హిందీ నాట్య మండలి విజయవాడ వారి హిందీ నాటక ప్రదర్శనలు విశేషమైన ప్రజాదరణ పొంది దేవదాసు నాటకం కథా వస్తువుతో పాటు ప్రదర్శన రీత్యాగా కూడా ఒక కళాఖండం. హిందీ నాటకాల్లో ఆంధ్ర నటుల ప్రతిభ వేమూరు ఆంజనేయ శర్మ, ఉన్నవరాజా గోపాలకృష్ణయ్య, చిత్తూరు లక్ష్మీనారాయణ శర్మ, వేమూరు రాధాకృష్ణమూర్తి, అట్లూరి రామారావు, యలవంచిలి లక్ష్మయ్య, ఆర్ రామచంద్ర, మిక్కిలేని సుబ్బారావు, గుత్తా నరసింహం మొదలైన వాళ్ళు దేవదాసు నాటకంలో ముఖ్య పాత్రలు ధరించి దేవదాసు నాటకం సుమారు 20 కేంద్రాల్లో ప్రదర్శన. ఈ విధంగా అటు శ్రీకాకుళం మొదలు, ఇటు గూడూరు వరకు, బందరు మొదలు చిత్తూరు వరకు అనేక చోట్ల హిందీ నాటక సంఘాలు ఏర్పడ్డాయి. నాటకాలు, నాటికలు, చిత్ర విచిత్ర వేషాలు ప్రదర్శించారు. హైదరాబాదులో దక్షిణ భారత హిందీ ప్రచార సభ తరపున నాట్య కళా సంఘం హిందీ నాటికల పోటీలు జరిగి ఈ విషయంలో వేమూరు ఆంజనేయ శర్మ గారు విశేషమైన కృషి చేశారు. నాట్యకళా సంఘం తరఫున తెలుగులో ఆత్రేయ గారి గుమాస్తా నాటకాన్ని, హిందూ అనువాదమైన బాబూ నాటకాన్ని రజత జయంతి సభల సందర్భంగా ప్రదర్శన. ఉత్తరాహుల ప్రశ్న పరాయి భాషలో నాటకాలు ప్రదర్శించి మెప్పించడం చాలా కష్టం. ముఖ్యంగా భాషా ఉచ్చారణ స్వచ్ఛం, భావ ప్రకటన ఉదాత్తంగా ఇందుకు ఎంతో కృషి సాధన అవసరం. చంద్రగుప్త, షాజహాన్, దేవదాస్, పూజారిని, మేవాడ్ పతన్,
నాటక ప్రదర్శనాలు చూసి హిందీలో దిగ్గంతులైన పండిత్ రచయిత ప్రేమ్చంద్, కాకా కలేల్కర్, రామానంద శర్మ, బ్రజనందర శర్మ, అవధనందన్, రఘువీర దయాళు మిత్ర మొదలైన వారు హృదయపూర్వకంగా అభినందించి కొందరు తన్మయులై యోగ్యతా పత్రాలు ఇచ్చారు. ఈ నాటక ప్రదర్శనాల్లో పాల్గొన్న ప్రముఖ నటులంతా ఎన్నో కష్టాలు పడి భాషాభిమానం కొని నిస్వార్థంగా సేవ చేసిన వారు. ఇది ఈనాటికి ఆనాటికి ఏనాటికి కూడా జాతీయ భావం అభిమానం నేర్పే గుణం పాఠం. హిందీ నాటక ప్రదర్శనల ద్వారా ప్రజల్లో హిందీ భాష ఆసక్తి అభిరుచి కలిగించటం సులభంగా ఉండేది. ఆ రోజుల్లో హిందీలో సంస్కృత శబ్దాలు అధికంగా ఉండటం వల్ల తెలుగు వారికి దృశ్యకావ్యంలో స్వచ్ఛమైన హిందీ ఉచ్చారణ, సంభాషణల అభినయం చాలా తేలిగ్గా అర్థమై ఈ విధంగా నాటక ప్రదర్శనాలు హిందీ భాషా మాధుర్యాన్ని స్వయంగా రుచి చూసిన ఆంధ్రులు తమంతట తామే హిందీ నేర్చుకోవటానికి, బిడ్డలకు నేర్పించడానికి ముందుకు. అంతేకాక నాటక ప్రదర్శనాల ద్వారా అనేక పట్టణాలు, పల్లెళ్ళు, దాతలు ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సంఘానికి విరాళాలు వసూలు చేసి ఈ విధంగా విరాళాలతో నిర్మించబడిందే బెజవాడలోని నాగేశ్వరరాయ భవనం. తెలుగు నుంచి హిందీలో, హిందీ కంటే తెలుగు నాటక రంగం బాగా అభివృద్ధి చెందిందప్పుడు. అందువల్ల తెలుగులో ప్రసిద్ధి చెందిన ఆచార్య ఆత్రేయ నాటకాలు ఈనాడు ఎన్జిఓ హిందీలోకి అనువదించి ఉత్తమంగా ప్రదర్శించడమే కాక వాటిని హిందీ వారికి అందించి సాహిత్య సేవ కూడా చేసిన ఆంధ్ర రాష్ట్ర హిందీ నాట్య మండలి పేర్కొనదగింది. ఆనాడు నాటకాన్ని వేమూరు ఆంజనేయ శర్మ, ఎన్జిఓ నాటకాన్ని మొగని అమరోహి హిందీలోకి అనువదించారు. ఈ హిందీ నాటక ప్రదర్శనలు చూసిన తెలుగు రచయితలు స్వయంగా హిందీలోనే నాటక రాసి గొప్ప కృషి చేసి చోడవరపు రామశేషయ్య, మంత్రి రామయ్య, రాణి మల్లమ్మ, గృహిణి, బుబ్బిలి అనే నాటకాలు రాశారు. అరిగపూడి రమేష్ చౌదరి అంటే ఆయన అరికపూడి ప్రేమ్చంద్ గారి అన్నగారు. ఆయన అరికపూడి ప్రేమ్చంద్ గారి అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ అయినటువంటి దానిలో వరల్డ్ బ్యాంకులో పనిచేసిన వారు. ప్రపంచంలో అనేక దేశాలకు ఆర్థిక సలహాదారుగా ఉన్నవారు. మా ఉయ్యూరు దగ్గర కడవకొల్లు గ్రామస్తులు, తర్వాత ఉయ్యూరులో కూడా కాపురం ఉన్నవాడు. మేము 2008లో వారిని ఇక్కడికి అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి సన్మానం చేసి మా అదృష్టాన్ని మేము చెప్పుకున్న గౌరవం దక్కించుకున్న వాళ్ళం. దీనికి మా మైనేని గోపాలకృష్ణయ్య గారు చాలా కృష్ణ గారు చాలా సహకారం ఆయనే ఖర్చు మేము చేసేవంతు. అలా ఆయన తమ్ముడు, ఆయన అన్నగారు రమేష్ చంద్ర చౌదరి హిందీలో మహానిష్ణాతుడు. ఉత్తమ నవలలతో పాటు ఎన్నో ఏకాంకికలు హిందీలో వ్రాసి బహుమతులు. ఈ విధంగా తెలుగు రచయితలెందరూ స్వయంగా హిందీలో రాయటము లేక తమ రచనలు హిందీలోకి అనువదించటము జరిగింది. దీనికి హిందీ నాటక ప్రదర్శనలు ఒక ప్రేరణగా పనిచేయాలంటల్లో అతిశయోక్తి. రేడియో నాటకం ఆంధ్ర నాటక రంగంలో రేడియో నాటకాలు కూడా ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహించాయి. ఏటగా నాటక ప్రదర్శనలకు రేడియో నాటకాలు చాలా తేడా ఉంది. నాటక ప్రదర్శనానికి తెర ఉంటుంది, రేడియోకి తెర ఉండదు. ఒకటి దృశ్యం, రెండవది శ్రవ్యం. నాటక ప్రదర్శనలో నమ్మకాని ప్రేక్షకుడు, రేడియోకి అలాంటి అవకాశం లేదు. నాటక ప్రదర్శనానికి రంగస్థలం కావాలి, రేడియో ప్రదర్శనానికి ఒక రేడియో సెట్ ఉంటుంది. అలాగే చిత్రకళ, శిల్పకళ, రంగాలంకరణ, వేషధారణ మొదలైనవి రేడియోకి అవసరంలా. ఒక నాటక ప్రదర్శనాన్ని ఒకే దళం దేశవ్యాప్తంగా ప్రదర్శించాలంటే ఎంతో కాలం. కానీ రేడియో ద్వారా ఒక నాటకాన్ని, ఒక పాటను ప్రసారం చేసి దేశ విదేశాల్లో రేడియో సెట్ ఉన్న వాళ్ళందరికీ
అది సంతృప్తి చేస్తుంది. అంటే రేడియో ద్వారా ఎంతటి ప్రబోధాన్నైన కొన్ని క్షణాలు వేలాది శ్రోతలకు మనకు అందచేయవచ్చు. దృశ్యానికి శ్రవ్యానికి ఉన్న తారతమ్యాన్ని పైనే చర్చించాం. ప్రేక్షకుల సాన్నిధ్యంలో నాటకం ప్రదర్శి వాళ్ళని మెప్పించడం ఎంత కష్టం మనకు తెలుసు. కానీ ప్రేక్షకులు లేకుండా కేవలం రేడియో లౌడ్ స్పీకర్ ప్రత్యక్షంగా నాటకాన్ని చూసినంత రసానుభూతి రేడియో ప్రదర్శన ద్వారా పొందాలి. నాటక ప్రదర్శనలో వేషధారణం, ఆంగిక చలనాదులను, రంగాలంకరణ ప్రత్యక్షంగా ప్రేక్షకులు మొదలైన హంగులు ఉండటం చూసే వాళ్ళకి ఎందులో ఏదో ఒక తృప్తినిస్తుంది. కానీ రేడియో మాత్రం సంధాన భటుల పటుత్వం, వెలికి లేని వేగం, విషయ స్పష్టత, హృదయరంజకంగా అన్ని రసాలను వాచికం ద్వారా, గొంతు మార్పుల ద్వారా, మాధుర్యం ద్వారా మెప్పించాలి. సినిమాకు రేడియోకు లేని ప్రేక్షకులతో సంబంధం ఒక్క స్టేజ్ డ్రామాకు మాత్రమే. రేడియో నాటిక ద్వారా ప్రజలను మెప్పించాలంటే అనేక రసాలను ఉత్పన్నం చేసే మృదు మధురమైన సంగీత వాయిద్యాలు, స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చి శ్రోతలు మెప్పించు. కానీ నటీనటులకు రేడియో నాటకం భక్తి కట్టించటమే కష్టం. అంతేకాదు రేడియోకి అందరూ నటులుగా పనికి వస్తారని కూడా చెప్పాలి. కొన్ని గొంతులు మైకుకు అద్భుతంగా సరిపడతాయి. ఈనాడు రేడియో నాటక ప్రదర్శనలు అంత రసవంతంగా జరగటంలా ఒక స్టేజి నాటకాన్ని ప్రదర్శించాలంటే ఎంతో కాలం పడుతుంది. కానీ రేడియో నాటకాలు 1-2 రిహార్సల్తోనే ప్రసారం చేస్తారు. రేడియో నాటకాల రిహార్సల్ సరిగ్గా జరగదు. ఒకరు వస్తే ఒకరు రారు. రేడియో నటీనటుల మధ్య సన్నిహిత తత్వం తక్కువ. రేడియో వారు ఎవరికి కాంట్రాక్టులు పంపిస్తే వాళ్లే వస్తారు. వచ్చిన నటులకు కనీస పరిచయాలు కూడా కొంతమంది ఉండవు. ఎవరి సంభాషణలు వాళ్ళు చూసే చదువుతారు. ఎదుటి పాత్రను చూసి చదివినంత స్వాభావికత ఇలా కాగితాన్ని చూసి చదవటంలో రాదు. సంభాషణలు క్షుణ్ణంగా కంఠస్థం చేసినప్పుడే సరళంగా ఉంది. ఇలా చూసి చదవటం వల్ల సరైన హావభావం, సరళ సంభాషణ ఉండదు. రేడియో నాటకాలు వినగలమే కానీ ఏ పరిస్థితిలో చూడలేం కదా. కానీ రేడియో ద్వారా తక్కువ ఖర్చుతో అఖిల ప్రపంచానికి ఎలాంటి సందేశాన్ని పాటల ద్వారా ప్రబోధం కానీ సులభంగా చెయ్యి. ఏ పత్రిక, ఏ ఉపన్యాసకుడు, మరే కళారూపం చేయలేనంతటి గొప్ప ప్రచార సాధనం రేడియో. ఆధునిక నాటక రంగ వైభవానికి వెలుగులు చిమ్మిన నాటకాలు, వెలుగులు విరజిమ్మిన నాటకాలు. ఏ కావ్య సృష్టికైనా కాలం ప్రమాణం, సమాజం మూలాధారం. కాలం అంటే మనుషులే. మనుషుల తాత్విక చింతనకు ఒక సమష్టి రూపమే కాలం. కాలం మారుతోంది అంటే మనుషులు మారుతున్నారు. మనుషుల భిన్న ప్రభుత్వాల సంఘర్షణ కళాత్మక రూపం నాటకం. ఏ కాలం నాటక రచయిత ఆ కాలం సాహిత్య కళారూపాలను సృష్టించుకొని మానవ జాతి ముఖ్యంగా సమకాలీన సమాజం ఎదుర్కొంట సమస్యా వలయాలను, సుఖ దుఃఖాలను, జయాపజయాలను, కష్టాలు కన్నీళ్లను ఆవిష్కరిస్తుంది నాటకం. అంతేకాదు మనిషిలో ఉత్తమ సంస్కారాన్ని ప్రబోధి చేయటానికి దోహదం చేస్తుంది. అందుచేతనే సాహిత్య ప్రక్రియల్లో నాటకానికి అగ్రతాంబూలం ఇచ్చారు లక్షిణి. సంగీతం సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం వంటి కళల సమాహారం నాటకమైతే నాటక రచన కూడా అన్ని అంశాల సమిష్టి రూపమే. విశిష్ట వస్తు స్వీకరణ, ఇతివృత్త నిర్మాణం, సంవాద కౌశలం, సన్నివేశ కల్పన, శిల్పం ఇవన్నీ నాటక రచనలో అంతర్భాగం. వీటిలో ఏ ఒక్కటి తగ్గిన అటువంటి నాటకం సమగ్రత పొందదు. అందుకని ప్రతి తరంలో నాటక రచయితలు కాలానుగుణమైన రచనల నాటక సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తూ వచ్చారు.
రచనా విధానంలో, ప్రదర్శన వైఖరిలో కొత్త కొత్త ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా 40వ దశకం అంటే 1940-50 ఉత్తరార్ధంలో నాటకం యొక్క వస్తు రూప శిల్పాల తీరులో విశేషమైన మార్పులు పొందాయి. నాటక రచనలో శంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్రావు, ఆచార్య ఆత్రేయ గారు పెట్టిన వరబడి తెలుగు నాటక స్వరూపాన్ని మార్చేసి ప్రజా నాటకకర్తలు శంకర వాసి 1946లో రచించిన ముందడు 47లో రాసిన మా భూమి నాటకాలు సుదీర్ఘ చరిత్రను పొందాయి. కథా సంవిధానంలో, సన్నివేశ కల్పనలు, పాత్రోచిత సంభాషణ నడపడంలో, పాత్ర చిత్రణలో, రసపోషణలో, జాను తెలుగు ప్రయోగంలో విశిష్టత, విప్లవతత్వం వీరి నాటకాల్లో కనిపిస్తుంది. ఆలోచనలో, ప్రదర్శనలో నవ చైతన్యం ఉంది. ముందడుగు వేయించిన ముందడుగు నాటకం, వేళ్ళూనుకున్న జమీందారీ వ్యవస్థలో నలిగిపోయే రైతుల సముద్ధరణ, సాగిన జమీన్ రైతుల పోరాటానికి దోహదమిచ్చిన నాటకం, అనేక దళాలు, వందల ప్రదర్శనలు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ప్రజలను తరింపచేసిన నాటకం ముందడు. వీరు రచించిన రెండవ నాటకం అప్పనిన్ సాధారణ సాంఘిక నాటకంగానే మిగిలిపోయింది. చారిత్రక నాటకం మా భూమి, కృష్ణా జిల్లా ప్రజానాట్య మండలి రాష్ట్రదళం ప్రదర్శించిన చారిత్రాత్మక నాటకం మా భూమి, నిజాం నైరంకుశత్వాన్ని ఎదిరించి నల్గొండ జిల్లాలో జరిగిన ప్రజా పోరాటమే మా భూమి ఇతివృత్తం. నాటక రంగంలో ఒక కళాఖండంగా మిగిలిపోయిన మా భూమి గురించి వ్రాయటం చరిత చర్వం. 1943 నుంచి 48 వరకు 5 ఏళ్ళు ప్రజానాట్య మండలి ఒక మహోద్ధృతమై ఉప్పెనల కళారంగంలో సంచలనం రేపింది. సాంఘికంగా, రాజకీయంగా నిద్రాణమైన జాతిని జాగృతం చేసి కనుమరుగై కాలగర్భంలో కలిసిపోతున్న అనేక జానపద కళారూపాలు పునర్జీవింపచేసి వ్యాప్తిలోకి తెచ్చి కళారంగంలో కొత్త కాంతులు వెలజిమ్మి ఆంధ్ర ప్రజానాట్య మండలి సాగించిన అలాంటి మహోజ్వల నాటకోద్యమం చరిత్రగతిలో పునరావృత్తమయ్యే మంచి రోజులు మళ్ళీ వస్తాయా? మళ్ళీ వసంతం ఎప్పుడూ అన్నారు. అభ్యుదయ నాటక వైతాళికుడు ఆత్రేయ కాగా ఆంధ్ర నాటక రంగంలో అనేక కొత్త ప్రయోగాలు చేసి నాటక రచనలో, ప్రదర్శనలో నూతనత్వాన్ని ఆవిష్కరి తెలుగు నాటక రంగాన్ని దిశానిర్దేశం చేసిన ఘనత ఆచార్య ఆత్రేయకే దక్కుతుంది. 1943 నుంచి 63, 20 ఏళ్ళు ఆత్రేయ పద నాటకాలు 15 నాటికలు రచించాడంటే 25. ఆత్రేయకు పూర్వం సంప్రదాయ నాటకాల హోరులు చరిత చర్వణమైన ఇతివృత్తాలతో నిస్తేజంగా సాగిపోతున్న కళావాహిని మరో మరుపు తిప్పి నూతన ప్రయోగాలతో, వెలుగుదారులతో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పి కొత్త వరబడి సృష్టించిన మేధావి కళాస్రష్ట వైతాళికుడు ఆచార్య ఆత్రేయ. కవి ఎప్పుడూ కష్టజీవుల పక్షాన ఉండాలని, అప్పుడే కవిత్వానికి సార్థకతని ఉద్బోధించాడు. పరివర్తన నాటకంలో వాస్తవికతే ఆత్రేయ నాటకాలకు ఊపి. మొదట గౌతమ బుద్ధ 1943, 1944లో అశోక్ సామ్రాట్ నాటకాల్లో కొంతవరకు పరివర్తన 46 నాటకంలో కాల్పనిక ఛాయలు కనిపించిన అంటే రెనైసెన్స్ క్రమక్రమంగా వాటి నుంచి విడిపోయి ఎన్జీఓ 1948 నాటకం రచించే నాటికి పూర్తి వాస్తవికతావాదంలో ప్రవేశించాడు అత్రే. వాస్తవం 1946, ఈనాడు 1947 నాటకాలు అత్రే ఎంచుకున్న మార్గాన్ని సుగమం చేసి
విశ్వశాంతి 1951, భయం 54, నాటక రచనతో ఆత్రేయ సృజనా శిల్పం విశ్వరూపం భయం. ఎన్జీఓలో మధ్యతరగతి మనిషిని కథానాయకుణ్ణి చేసి అతని చుట్టూ సమాజ పరిస్థితుల్ని విశ్లేషించి ప్రదర్శనలో వాస్తవికత, పచ్చి వాస్తవికత నాటకాన్ని నిండుతనాన్నిచ్చి ఎన్జీఓ అప్పటి పేరు అద్దెకం నాటకాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి సమకాలీన రాజకీయాలు కూడా నాటక రచనకు స్వీకార యోగ్యమే అని నిరూపిస్తూ వాస్తవం, ఓటు నీకే, అంత్యార్పణ వంటి నాటికలు రాసి కొత్త దారి చూపారు ఆత్రేయ. భయం నాటకం ఒక నూతన ప్రియ మానవ జీవితం భయం అనే లక్షణం నిర్వహించే విచిత్ర విన్యాసాన్ని భయం నాటకంలో హృద్యంగా వివరించి ప్రతి మనిషిని భయం వెంటాడుతుంది. భయం చేతిలో మనిషి బందీగా ఉన్నంత కాలం కొందరు జీవితంలో అనేక విషయాలలో రాజీ పడి బతకడం నేర్చుకుని రకరకాల మనుషుల్ని భయం ఒక్క రూపంలో వేధిస్తూ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుందని వివరి ఈ నాటకంలో భయం నాటకాన్ని ఒకే అంకంగా రాశారు. ఇది ఈనాటికి రచనా పరంగా ఒక కొత్త ప్రయోగం. హాస్య ప్రధానమైన కప్పల నాటకం. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ చీమలు చేరిన బంధుమిత్రులు ఇతర వంది మాగధులు ధనవంతుడి చుట్టూ చేరి ఉపగ్రహాల్లా తిరుగుతూ ఇంద్రుడు చంద్రుడు అని పొగడ్తలతో ముంచెత్తు పబ్బం గడుపుకుంటారు. అదే వ్యక్తి కష్టాల్లో పడితే ఎక్కడి వాళ్ళక్కడ జారిపోతారు. ఈ లోకరీతికి హాస్య ప్రధానమైన అక్షర రూపం ఆత్రేయ గారి కప్పలు నాటకం. 2 అంకాలతో ఈ నాటకం రాసి ప్రేక్షకులను రంజింపజే వాస్తవికత ఆత్రేయ గారి నాటకాలకు ఊపి వస్తు స్వీకరణ అనంత వైవిధ్యం. ఆత్రేయ గారి హాస్యంలో నైశిత్యం దాగి ఉంటుంది. కేవలం హాస్యోత్పత్తి కోసం పాత్రలను సృష్టించకపోవడం ఆత్రేయ రచనా విధానంలో ఒక ప్రత్యేకత. అలాగే చెవిటి పెళ్ళాం, జబ్బుతో మూలిగే తాత, ఇవి డైలాగులతో పాటు తాను ఏడ్చే తండ్రి, గొడుగుతో ప్రత్యక్షమయ్యే కరణం, ముక్కుపడి పిలిచే తెలుగు మాస్టర్, అన్నిట్లో కలగజేసుకుంటూ అర్థమైన సలహాలిచ్చే సర్వెంట్, మీసాలు మెలేస్తూ కర్రతో వచ్చే రౌడీ రంగ, గుడ్డు మెతకరిస్తూ హుంకరించే విలన్, తాగి స్టేజంతా బీభత్సం చేసే తాగుబో, ఇలాంటి రెడీమేడ్ మోస పాత్రలను తొలిసారి స్వస్తి పలికింది ఆచార్య ఆత్రేయే. మత కలహాలు మానుకొని అందరూ సహజీవనం చెయ్యాలి. ఈ నాటకంలో శక్తివంతమైన సన్నివేశాలతో అభివ్యక్తం చేశాడు ఆచార్య ఆత్రేయ. ప్రపంచ శాంతికి మార్గం చూపిన విశ్వశాంతి నాటకం. యుద్ధం మానవాళికి వినాశహేతువని పెట్టుబడిదారుడు, సామ్రాజ్యవాదుడు తమ స్వార్థ ప్రయోజనాల కోసం శాస్త్రవేత్తలను ఉరికొల్పి మారణాయుధాలు తయారు చేసి మారణ హోమం సృష్టించి ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తారు. వారి దుర్మార్గాన్ని, ఎత్తుగడలను అభ్యుదయవాదులు ప్రతిఘటించాలని, దాని ద్వారా విశ్వశాంతిని పరిరక్షించాలని ఉద్బోధిస్తుంది విశ్వశాంతి. ఒక్కొక్క వర్గానికి ప్రాతినిధ్యం వహించే పాత్రలకు భూదేవి, విశ్వం, శాంతి, సమత అనే ప్రతీకాత్మక పేర్లు పెట్టడంలో వాక్యార్థంలోని గాంభీర్యం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. విశ్వజనీన సమస్యను ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటనలతో ముడివేసి విశ్వశాంతి ప్రాముఖ్యాన్ని రచయిత ఈ నాటకంలో వ్యక్తం చేసిన తీరు అద్భుతం, అనన్య సాక్ష్యం. ఈ నాటకంలో సాంకేతికపరమైన ఏర్పాటు చేయడం సాధారణ ఔత్సాహిక సమాజాలకు సాధ్యమయ్యే పనేం కాదు. పైగా 3 స్త్రీ పాత్రలున్న
ఈ నాటకాన్ని ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉన్న సమాజ ప్రదర్శనకు చేపట్టడం చాలా కష్టసాధ్యం. అందుకే విశ్వశాంతి ప్రదర్శనకు నోచుకోలా. నిజానికి ఇది మేధావులు మెచ్చిన నాటకంగానే మిగిలిపోయింది. మానవత్వమా మారణ హోమ మా ప్రగతి నాటిక బోధ. ఆచార్య ఆత్రేయ రచించిన నాటికలలో ప్రగతి 1950, ఎవరు దొంగ అత్యంత ప్రజాదరణ పొంది శాస్త్ర పరిశోధనల పేరు మానవత్వాన్ని నిర్లక్ష్యం చేయటం తగదని ఉద్బోధిస్తుంది ప్రగతి. అలాగే నాటిక శాస్త్ర పరిశోధన మానవ కళ్యాణం కోసమే కానీ మారణ హోమం కోసం పెట్టుబడిదారుల ప్రోద్బలంతో మారణాయుధాలు తయారు చేసే ఫార్ములా కనిపెట్టి దాని మూలంగా మానవ జాతికి తీరని నష్టాన్ని కలిగించబోతున్న తమ్ముణ్ణి సైంటిస్టుని చేజేతులా హత్య చేస్తుంది. ఆత్రేయ గారి ప్రగతి నాటకం కొండను అద్దంలో చూపించిన ఎంత పెద్ద సమస్యనైనా క్లుప్తంగా స్పష్టంగా మనసుకు హత్తుకునేలా చెప్పడంలో అసాధారణ ప్రజ్ఞావంతుడు. ఆంధ్రదేశంలో ఈ నాటిక ప్రదర్శించబడని రంగస్థలం లేదనుకుంటా. సెంట్ జార్జ్ జి ఇర్విన్ రాసిన ప్రోగ్రెస్ అని దీనికి అనుకోరు. ఈ నాటిక 1951లో అభ్యుదయం పేరుతో మొక్కపాటి వారు కూడా ఈ నాటకాన్ని అనువదించారు. నిజమైన దొంగల్ని ఎత్తి చూపిన ఎవరు దొంగ నాటకం ఆంధ్రదేశంలో గొప్ప సంచలనం కలిగింది. ఒక పేదవాడు ఆకలికి తట్టుకోలేక భార్య పిల్లల బాధలు చూడలేక హాస్టల్లో దూరి పట్టెడు అన్నం దొంగతనం చేస్తారు. జనం అతని వెంటపడు. అలా ప్రారంభమవుతుంది నటి. నిజాయితీ పరుడైన పోలీస్ ఇన్స్పెక్టర్ విచారణలో అన్నం పేదవాడికి దక్కకుండా కరువైపోవటానికి కారకులెవరో స్పష్టమై పట్టెడు మెతుకులు దొంగిలించిన వాడి దొంగని ముద్ర వేస్తే సంఘాన్ని నిరుదోపిడీ చేస్తున్న వ్యాపారస్తులు అధికార గణాన్ని ఏమని పిలవ. నిజమైన దొంగలు వీళ్ళే అని నిరూపిస్తాడు ఇన్స్పెక్టర్. ఇదిగో మీ అన్నం మీకే ఇచ్చేశా, ఇంకా నేను దొంగేనా బాబు అని గుండెలు కదిగేలా సభ్య ప్రపంచాన్ని ప్రశ్నిస్తూ ప్రాణాలు విడుస్తాడు దొంగ. అయితే ఈ దొంగలు మాత్రం పై అధికారులతో లాలూచీపడి ఇన్స్పెక్టర్ను నిమిషాల మీద ట్రాన్స్ఫర్ చేసి చట్టానికి దొరకకుండా హాయిగా తప్పింది. సంచలనాత్మకమైన ఈ నాటిక ప్రభుత్వం ఆ రోజుల్లో నిషేధించి ప్రేక్షకుల్లో నుంచి పాత్రలు ప్రవేశించడం, ప్రేక్షకులతో మాట్లాడటం వంటి బకెట్ అలాగే చేస్తారు. కొత్త ప్రయోగాలు చేశారు ఈ నాటికలో. మానవత్వం మూర్తి భవించిన అంత్యార్పణ దాస్య శృంఖలాలను ఛేదించి దేశానికి స్వాతంత్ర్యాన్ని తేవాలని మహదాశయంతో అహర్నిశలు కృషి చేసిన త్యాగధనులు కొందరైతే వారి త్యాగ ఫలాన్ని స్వప్రయోజనాలకు వాడుకునే స్వార్థపరులు ఎక్కువ. గాంధేయ సిద్ధాంతానికి కట్టుబడి నిరాడంబరంగా జీవించే తల్లి మంత్రి పదవిని అంటిపెట్టుకొని పెట్టుబడిదారు అండగా నిలిచిన తనయుడి మధ్య జరిగిన సంఘర్షణే ఆత్రేయ రచించిన మరో నాటిక అంత్యార్పణ 1950. ప్రజా సమస్యలను గాలికి వదిలి శ్రీమంతుల ప్రయోజనాలు పరిరక్షించే కొడుకుతో వాగ్వాదం జరిగి చివరి కత్తిపీటతో ప్రజాకంటకుణ్ణి అంతం చేస్తుంది తల్లి. రాజకీయ పరిస్థితుల్ని ప్రజలకు తెల్లం చేయటాన్ని ఆ రోజుల్లో ఎన్నికల ప్రచారం కోసం రాసింది అయిన దేశ పరిస్థితుల దృష్ట్యా ఈనాటికి ప్రదర్శయోగ్యంగా ఉంది. నేటి పరిషత్తుల మాతృమూర్తి ఆంధ్ర నాటక కళా పరిషత్ 1940-50 కాలం తెలుగు నాటక రంగాన్ని పునరుద్ధరించడానికి
4 సంస్థలు శక్తి వంచన లేకుండా పనిచేయి. ఆంధ్ర నాటక కళా పరిషత్ 1929లో స్థాపించబడి 43లో పునర్వ్యవస్థీకరించబడి ప్రతి ఏటా రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తూ నాటక రచనలో ప్రదర్శనలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పి సాంఘిక నాటక వికాసాన్ని అనితర సాధ్య కృషి. దీని మూలంగా ఎందరో నటీనటు రచయితలు వెలుగులోకి. అంతేకాదు ఆంధ్రదేశంలో మారుమూల ప్రాంతాలలో కూడా నాటక పరిషత్తులు ఏర్పడి నాటక పోటీలు నిర్వహించే సాంప్రదాయాన్ని ఆంధ్ర కళా పరిషత్తే నాటక కళా పరిషత్తే మార్గదర్శి. స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలన్న పరిషత్తు నిబంధన వల్ల అనేక మంది నటీమణులు రంగస్థల ప్రవేశించే నాటక రంగాన్ని జేగీయమానంగా అభివృద్ధి చేసి విధిగా స్త్రీ పాత్రలు పురుషులు ధరించే సంప్రదాయాన్ని కాలంచేది. పరిషత్తుల వల్ల దర్శకుడికి తొలిసారిగా గుర్తింపు లభించి ప్రదర్శన నాటకాలతని ప్రాముఖ్యత. తెలుగు నాటకం సాంకేతిక పరంగా ఎన్నో కొత్త మెలకువలు నేర్చి నాటకానికి ప్రదర్శన యోగ్యతే మొదటి లక్షణమని నాటక రచయితలు దృఢంగా విశ్వసించారు. అందువల్ల పరిషత్తుల వల్ల పద్య నాటకానికి గట్టి దెబ్బేలేదు. పరిషత్తు పోటీలలో పద్య నాటకాలు లేకపోవడం అత్యంత మాత్రంగా బతుకున్న పద్య నాటకానికి ఆదరణ కరువై ఆంధ్ర విశ్వవిద్యాలయం 6 బయలు రంగస్థలం. ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రయోగాత్మక నాటక సమితి 1943 అప్పటి రిజిస్ట్రార్ కెవి గోపాలస్వామి నేతృత్వంలో స్థాపించబడి ప్రధాన ఆశయాలు రంగస్థల కళలకు సంబంధించిన అన్ని శాఖలలో శిక్షణ ఇవ్వడం, కొత్త నాటకాల ప్రదర్శన, రంగస్థల కళలకు సంబంధించి వివిధ శాఖలలో ప్రయోగాలు జరగడం, వివిధ నాటకాల నాటక ప్రదర్శన అనువైన రంగస్థలం కోసం ప్రేక్షకాగారం కోసం డిజైన్ తయారు చేయి, వినోదం సమకూర్చడం, యూనివర్సిటీ స్థాయిలో నాటక పోటీలు నిర్వహించడమే కాక అంతర్విశ్వవిద్యాలయ నాటక పోటీలు కూడా జరిపి విద్యార్థుల్లో నాటక కళల పట్ల ఆసక్తిని పెంచి విద్యార్థి నాటక రంగాన్ని మూల పురుషుడయ్యాడు గోపాలస్వామి. నిజానికి విద్యార్థి నాటక రంగ వైభవం గోపాలస్వామి తానే అంతరించడం నాటక రంగంలో ఒక విషాదకరం. అక్కడే కె వెంకటేశ్వరరావు, మిస్సులో, ఆ తర్వాత మనకి గొల్లపూడి మారుతీరావు, వీళ్ళంతా ఉజ్వలంగా వెలిగిన చోటది. మిగతా విషయాలు రేపు తెలుగు లిటిల్ థియేటర్ గురించి తెలుసుకుంటాం.